హాయ్ హలో హోమ్ మేడ్ ప్లమ్ కేక్, నో రిఫైన్డ్ షుగర్, నో మైదా, మా పాప కోసం. సో లెట్స్ మేక్ ఇట్. ప్లమ్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆరెంజ్ జ్యూస్లో డిప్ చేసిన డ్రై ఫ్రూట్స్, కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ బెల్లం సిరప్, చాకో చిప్స్, బెల్లంలో ఇలాచి, దాల్చిన చెక్క, లవంగి వేసి పౌడర్ చేసాము. అండ్ నెక్స్ట్ సమ్ డ్రై ఫ్రూట్స్ ఫర్ టాపింగ్స్, హాఫ్ కప్ ఆయిల్, హాఫ్ కప్ బటర్, వెనీలా ఎసెన్స్, సాల్ట్, లెమన్ జ్యూస్, బేకింగ్ పౌడర్, కోకో పౌడర్ అండ్ బేకింగ్ సోడా. సో ఏది ఎంత క్వాంటిటీ వేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది చూద్దాము. హాఫ్ కప్ ఆరెంజ్ జ్యూస్, సో దాంట్లోకి డ్రై ఫ్రూట్స్, బాదం, క్యాష్యూ, సన్ఫ్లవర్ సీడ్స్, బ్లాక్ రెజిన్స్, క్రాన్బెర్రీస్, ఇవి ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఇప్పుడు మనం బెల్లం సిరప్ చేసుకుంటున్నాము. పావు కప్పు బెల్లం, ఇలాచి, దాల్చిని, లవంగాలతోటి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బటర్, ఆయిల్ కలిపి మిక్స్ చేసుకోవాలి. బటర్ ఆయిల్ ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత అందులో బెల్లం సిరప్ యాడ్ చేసుకుంటాము. సో బెల్లం సిరప్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ బెల్లం సిరప్ తర్వాత బెల్లము, ఇలాచి పౌడర్ చేసుకున్నది ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సింగిల్ డైరెక్షన్ లోనే మిక్స్ చేయాలి, లేదు స్పాచులా ఉంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్ అండ్ డ్రై ఫ్రూట్స్ డిప్ చేసుకున్నది యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. కోకో పౌడర్, గోధుమ పిండి వేసి జల్లించేస్తాము. సో వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న బేటర్ని ఇలా బటర్ పేపర్ వేసుకుని ఆయిల్ రాసుకుని మన బేకరీ టిన్లోకి తీసుకోవాలి. సో ఇలా వెజల్లోకి తీసుకున్న తర్వాత టాపింగ్స్ యాడ్ చేసుకోవాలి. సో మా పాపకి వైట్ చాక్లెట్స్ అంటే ఇష్టం, సో నేను చాకో చిప్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. సో ఇది ఇప్పుడు అవెన్లో 180 degrees దగ్గర 25 to 30 minutes బేక్ చేసుకోవాలి.